వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తాండవ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శ్రీ 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 జ్ఞాన సరస్వతీదేవి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పాఠశాలలో చదివిన పూర్వపు విద్యార్థులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 120 మంది బాలబాలికలు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వసంత పంచమి పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పూర్వ విద్యార్థులు తెలిపారు. గ్రహాణాత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం స్వాహ ఫల్నేర్యా ఫలా పుష్పాజహస్తపుష్పిణే బృహస్పతి ప్రసూతాస్తానాముంత్వగూహసః పంచమి శ్రీ పంచమి సందర్భంగా అందరికీ కూడా శ్రీ పంచమి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ తాండవ హై స్కూల్లో ఇంత చక్కని కార్యక్రమం దాదాపుగా 150 మంది పిల్లలకి ఉచిత అక్షరాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. ఇదంతా కూడా మా పూర్వ విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. దానికి ముఖ్యంగా మా లాయర్ రాజబాబు గారు ఈ కార్యక్రమానికి మెయిన్ కారకుడు ఆయనే. ఎవరిని కూడా ఎటువంటి ఇది కూడా పెట్టకుండా ఆయన మొత్తం ఫైనాన్షియల్గా ఇంకో విధంగా అన్ని విధాలుగా కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి అన్ని చాలా చక్కగా చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఈదుపిల్లి తాతాబాబుకు చెందిన 25 క్వింటాల ధాన్యం 6 ట్రాక్టర్ల గడ్డి కాలిపోయినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఆ అగ్ని ప్రమాదంలో సుమారు 80,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు. ఆకతాయిలు సిగరెట్టు తాగి పడివేయడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో పశువుల సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామీణ సాంప్రదాయాలకు అద్దం పడేలా ఈ వేడుకలు సాగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ జాతుల పశువులను అందంగా అలంకరించి ప్రదర్శించారు. రంగురంగుల అలంకరణలతో గంటలు కట్టి పశువులను తీసుకురావడంతో అక్కడికి వచ్చిన జనాలు ఎంతో ఆకర్షితులయ్యారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. తొలుత స్థానిక
అంబా భవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టి అమ్మవారి ఆశీర్వాదాలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తలకు నాయకులు సమిష్టిగా సన్నద్ధంగా కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు సిట్టు విచారణ పేరు మీద మన అధినాయకత్వాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజలకు డైవర్షన్లో కార్యక్రమంలో భాగంగా 2 రోజుల క్రితం హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం, అదేవిధంగా ఈ రోజు పొద్దున్నే కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం, అంటే ఇచ్చిన హామీలు అమలు చేయడానికి లేదు. కానీ ప్రజల మనసు ఎలక్షన్ వచ్చేసరికి మొన్న సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందు హరీష్ రావు గారికి ఒక నోటీసు, ఈ మున్సిపల్ ఎలక్షన్ వచ్చేసరికి మన కేటీఆర్ గారికి నోటీసు. ఆ హామీలను ఎట్లా కంప్లీట్ చేయాలన్న ఆలోచన లేదు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొని పార్టీ నాయకులతో కలిసి భారీ కేక్ను కట్ చేసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండు రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షేక్ రఫీ, టీడీపీ నాయకులు పలస రంగప్రసాద్, కాపులూరు చక్రపాణి, కట్టా వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన పరిపాలన కొనసాగుతూ ఉంటే, ఈ పరిపాలన ఇంకా ఎక్కువ కాలం ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత ఆయనలో మెండుగా ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో ఒక తిరుగులేని యువ నాయకుడిగా ఆయన చలామణి అవుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈ నేపథ్యంలోనే మన డాక్టర్ నెలవల విజయశ్రీ గారు కూడా ఈరోజు ఎమ్మెల్యే అయిందంటే మరి ఆ కోణంలో నేను చెప్పను కూడా మీకు మనం చేస్తూ ఉండాలి. ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఆయన జరుపుకోవాలా. ఆ వెంకటేశ్వర స్వామి ఆయన్ని నిండుగా ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ సెలవు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఏపీ రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర దశ దిశ నిర్మాణానికి లోకేష్ అడ్రస్ గా నిలిచారని కొనియాడారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సుదర్శన యాగం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా బాడీ షేమింగ్ గాని ఆయన యొక్క భాషను గాని విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన్ని కొన్ని నిక్నేమ్స్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది. అది నిప్పు అని చెప్పి నిరూపించుకునే స్థాయికి ఆయన వచ్చాడు. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఐటీ అలాగే విద్యాశాఖలో ప్రబలమైన మార్పులు తీసుకొచ్చి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా మన విద్యాశాఖను గాని ఈ రాష్ట్రం యొక్క పరిశ్రమలను గాని అదేవిధంగా పరిపాలనా విధానాన్ని గాని నిరూపిస్తారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం. వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని కొలనుపారతిలో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి శివానందరెడ్డి దంపతులు పాల్గొని భక్తులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree. కొత్త lessons నేర్పే talking tree. Cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ టు న్యూస్. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోల్కొండ గార్డెన్స్లో 6వ రోజు ఒంగోలు వృషభరాజుమల ఎడ్ల బండలాగుడు పోటీలు ఘనంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన పోటీల్లో 17 ఒంగోలు జాతి ఎడ్ల జాతులు పోటీ పడ్డాయి. చంద్రశేఖర్ గారు రచించినటువంటి బుక్స్ ప్రపంచ దేశాల్లోనే ఉన్నటువంటి ఎంతో మంది విద్యావంతులు మేధావులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారి యొక్క బ్రెయిన్ తో ఏ విధంగా ఏ సబ్జెక్ట్ ఉండాలని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కూడా. గౌరవ శాసనసభ్యులు, ప్రదర్శన నిర్వాహకులు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసిన మర్చిపోకూడదు. గతంలో ఆచార్య ఎన్జి రంగా గారిని రచించినటువంటి బుక్స్ ఈ రోజు కూడా లండన్ లో కావలి పట్టణంలోని పెంకులు ఫ్యాక్టరీ సంఘంలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని వాహనాలను గుర్తించి 250 ఇళ్లను పరిశీలించినట్లు తెలిపారు. 6 మంది అనుమతితులను స్టేషన్కు తరలించగా 25 మోటార్ బైకులు, 2 ఆటోలు, 4 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులపై సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీధర్ ప్రజలను కోరారు. ఆయన వెంట పట్టణ సిఐ గిరిబాబు ఉన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు మనం కావలి 2 టౌన్ లిమిట్స్ లోని పెంకుల ఫ్యాక్టరీ సంఘం, వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ సంఘం దగ్గర కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎస్టీ కుటుంబాలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఈ సర్చింగ్ లో దాదాపు 25 మోటార్ సైకిల్స్, 2 ఆటోలు, 4 ట్రాక్టర్స్ సీజ్ చేశాము. ప్రస్తుతానికి వాళ్ళు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చూపించలేదు. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అనుమతులను కూడా స్టేషన్ తీసుకెళ్తున్నాము. వాళ్ళతో ఫింగర్ ప్రింట్స్ అవి చెక్ చేయించి తర్వాత వాళ్ళని కేసులు ఏమైనా పెట్టడమో బౌండరీ చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ వైద్యశాలలో మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆదేశాలతో కావలి టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 27న కావలి నుంచి కొత్తపల్లి 2000 కిలోమీటర్ల స్తూపం వరకు యువగలం స్ఫూర్తి యాత్ర జరగనుండగా దీనికి ఎమ్మెల్సీ జిల్లా
జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. యువకేశ్వరం భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆశా జ్యోతి, యువకుల పాలిట దైవమైనటువంటి సోదరుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహించినందుకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మన తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అదేవిధంగా శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం బార్లో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ పెంపు, హెల్త్ ఇన్సూరెన్స్, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్, ఇండ్ల స్థలాలు, పెన్షన్, బ్యాంకు రుణాలు వంటి డిమాండ్లను ప్రస్తావించారు. మాజీ బార్ సెక్రటరీ, సీనియర్ న్యాయవాది, మాజీ పీపీ పొన్నాడ రాము మాట్లాడుతూ సీరియల్ నంబర్ 134కు మొదటి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రతి అడ్వకేట్ వెల్ఫేర్ గురించి ప్రచారంలో అడుగుతున్నారు జరుగుతుంది. అట్లాగే పెన్షన్ స్కీము 65 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి న్యాయవాదికి పెన్షన్ సదుపాయం కల్పించాలని మరి సీనియర్ న్యాయవాదులు అందరూ నేను ఓటు అభ్యర్థిస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అట్లాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అడ్వకేట్ల మీద దాడులు జరుగుతుంటే కనీసం ఒక ప్రొటెక్షన్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా చాలామంది సీనియర్ న్యాయవాదులు సూచిస్తున్నారు. ఇకపోతే జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ మొదటి 3 సంవత్సరాల్లో 7,500 స్టైఫండ్ ఇవ్వాలని, ఖచ్చితంగా అంటే రోజుకి 250 రూపాయలు ఒక స్టైఫండ్ ఇవ్వాలని అందరూ తెలియజేయడం జరిగింది. చాలామంది న్యాయవాదులు కొత్త జూనియర్స్ న్యాయవాదులు వస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ జాబులు లేక, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు లేక, డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళందరూ లా చేసి ఖచ్చితంగా జ్యుడిషియరీకి వస్తున్నారు. మరి వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మీరు అంకిత భావం, కమిట్మెంట్ ఉన్న న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మరి శ్రీకాకుళం న్యాయవాదులకు మరి ముఖ్యంగా అందరికీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు 134 సీరియల్ నెంబర్ ఎదురుకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి మరి పినిపే వెంకటరామకృష్ణ అనపర్తి బారు నా గెలుపుకు మీ అందరూ కృషి చేస్తారని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నాయకత్వం. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు చంద్రగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులవర్తి నాని ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టి చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. మీకందరూ తెలుసు నారా లోకేష్ బాబు గారి 43 పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తాతకి మించిన, తండ్రికి తగ్గిన తనయుడిగా ఈరోజు రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ తీసుకుపోతున్నారు. అటువంటి వ్యక్తి ఇంకా మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఇంకా ఉన్నత స్థితికి మన కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి, కాణిపాక వినాయక స్వామి, షిర్డీ సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నిలువుతున్నాను. యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న మాదక ద్రవ్యాల నివారణకు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో హిందూపురంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని నినాదాలు చేయగా పోలీసులు యువతను ఉత్సాహపరిచారు. No drugs! No drugs! No drugs! No drugs! No drugs!
500 మీటర్స్ ర్యాలీగా వస్తూ ఇక్కడ కళ్యాణ మండపంలో ఒక మీటింగ్ అవేర్నెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో అదేవిధంగా మున్సిపల్ అధికారులు, అదేవిధంగా డిఎడిక్షన్ సెంటర్ దీనికి సంబంధించిన అందరూ కూడా స్టూడెంట్స్ అక్కడ ఇక్కడ ఉన్న ఇలాంటి యుద్ధాలకు సంబంధించిన ఇష్యూస్ కూడా సాల్వ్ చేయగలుగుతాం ఉద్దేశంతో పాటు ఏలూరు జిల్లాలో మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ అమృత పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళల ఆరోగ్యం, నార్మల్ డెలివరీ ప్రోత్సాహంపై అవగాహన సదస్సులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిపుణులు ప్రసంగిస్తూ సాధ్యమైనంత వరకు సహజ కాన్పులను ప్రోత్సహించాలని సూచించగా పలువురు వైద్యులు, ఆరోగ్యం సిబ్బంది పాల్గొన్నారు. ట్రైనింగ్ చేశారు. నెక్స్ట్ జీజీహెచ్ ఏలూరులో మన లివర్పూల్, బర్మింగ్హామ్ యూనివర్సిటీస్ అండ్ మన స్టేట్ గవర్నమెంట్ అలాంగ్ విత్ ఫెర్నాండెస్ అండ్ యూనిసెఫ్ అందరూ కలిసి ఇప్పుడు మచిలీపట్నంలో ఒక ట్రైనింగ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మన ఏలూరులో చేశారు. ఇది చాలా మనకు అదృష్టం ఈ ట్రైనింగ్ చేయడం. Cesarean sections when it's needed, introducing interventions to prevent infections, and also introducing interventions such as professional midwifery to increase normal births in the state, and also reducing unnecessary cesarean sections by training doctors how to do safe instrumental birth. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ఫెర్నాండెస్ మరియు యూనిసెఫ్ సహకారంతో ఈ నెంబర్ ఆఫ్ సి సెక్షన్ని అవసరం లేని చోట తగ్గించడం కోసం మరియు నార్మల్ డెలివరీని ప్రోత్సహించడం కోసం అసిస్టెడ్ వెజనల్ డెలివరీస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒకవేళ జరిగిన సర్జరీలకి సేఫ్ సర్జికల్ ప్రాక్టీసెస్ మీద ఎక్కువ ఫోకస్ తెస్తూ అండ్ నార్మల్ డెలివరీస్ని ప్రోత్సహించడానికి మిడ్వైఫరీ ప్రోగ్రామ్ అన్న కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ వీటన్నిటితోనూ కలిసి ఒక అవసరమైన వరకు సర్జరీలు చేస్తూ జరిగిన సర్జరీలు సేఫ్గా జరిగేలాగా చూస్తూ అండ్ నార్మల్ డెలివరీని ఇంప్రూవ్ చేయడానికి ఈ సీ సేఫ్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ యూకే టీంను వాళ్ళు ఒక నెక్స్ట్ వారం అంతా కూడా మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్తో కలిసి మనము ఈ 4 days డిస్కస్ చేసిన ప్రాక్టీసెస్ ఎలా మనం చేయగలము, ఇంప్లిమెంట్ చేయగలం అనేది మెంటరింగ్ అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఆయన